అండి గూగుల్లో రాజశేఖర్ పాటిల్ అని ఒక్కసారి సెర్చ్ కొట్టండి. రాజశేఖర్ పాటిల్ బ్యాంబూ అని వస్తుందండి. ఉస్మానాబాద్ జిల్లాలో నిపాని అనే విలేజ్లో ఈ రాజశేఖర్ పాటిల్ సక్సెస్ స్టోరీ ఉందండి. 20 సంవత్సరాల కిందట ఈయన 10 లక్షల అప్పులో ఉండేవాడు. పాపం బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు, వ్యవసాయం బాగా చేద్దాం అనుకున్నాడు, కానీ సివిల్ సేపు వెళ్ళాడు, అక్కడ సక్సెస్ లేదు. వ్యవసాయంలోకి వచ్చాడు, అప్పులు బాధ పడలేక చాలా చాలా బాధపడ్డాడండి. కానీ ఇదే రోజున ఆయన సక్సెస్ స్టోరీ ఆ ఏరియా మొత్తం వ్యాపించేసింది అన్నట్టు. బ్యాంబూ వెదురండి. ఒకప్పుడు వెదురు పెంచాలంటే భయం, ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ కావాలి పెంచడానికి, కట్ చేయడానికి, అమ్మడానికి. కొత్తగా గవర్నమెంట్ డీనోటిఫై చేసేసింది, అంటే అది కూడా ఒక మొక్కలాగా, ఒక గడ్డిలాగే ట్రీట్ చేస్తుంది. అంటే పెంచొచ్చు, కట్ చేయొచ్చు, అమ్మొచ్చు అన్నట్టు. అది పట్టుకున్నాడు ఆయన. ఆ ఊళ్ళోనే ఎవరో పారేస్తుంటే ఆ వెదురు పిలకల్ని తీసుకున్నాడు, 2.5 ఎకరాలతో స్టార్ట్ చేశాడు. ఈరోజు 1,00,00,000